నువ్వు పెట్టుకోకు నాయనా పెట్టుకోకు నాయనా బాధపడబోకు నాయనా బాధపడబోకు నాయనా చేతుల చేయత ఉన్నావో నాయనా చేయత ఉన్నావో నాయనా నా మనసు నమ్మినాది మల్లన్న నా మనసు నమ్మినాది మల్లన్న నా ప్రాణం పోతంది కొడుక నా ప్రాణం పోవంగా ఒక్క మాట చెప్పుతన్నరా అయ్యా అయ్యా నా కొడుక మల్లన్నో ఇక నీ చేతిలో పెట్టినా చదువుకున్నాను తప్పుకున్నాను ఎప్పుడుకో ఒకవేళ ఇట్లా నీకు సాలసాలగా అన్నాడు నీకు కోపం వచ్చి నా కొడుకు ఒక్క దెబ్బ కొడితే ఆగో నా కొడుకు మనసు బాధపడుతుంది కొడుక నా కొడుకు మనసు వచ్చిపోయి నాకు తల్లిదండ్రులు లేకపోయే పడిచిన సుక్కరే మళ్ళీ నన్ను కొట్టింది అని మేము కన్నా మా కొడుకు చక్రవర్తి మా రాజు ఏ బాయి చూసుకున్నా బాయి చూసుకున్నా బాయి చూసుకున్నా బాయి చూసుకున్నా చెరువు చూసుకున్నా చెరువు చూసుకున్నా కన్న కడుపుర కొడుక కన్న కడుపుర కొడుక గట్టి పోతది కొడుక గట్టి పోతది కొడుక కన్న కడుపు కొడుక కన్న కడుపుర కొడుక గుడి పోతది కొడుక గుడి పోతది కొడుక దండ వల్ల పెడతా దండ వల్ల పెడతా రెండు గాళ్ళు కొడుకు రెండు గాళ్ళు కొడుక ఒకే రాదు కడుపుల తలగైతరా వల్లన్న నువ్వు కులానికి సిద్ధోడమైన గుణం గల్లవాడిని అని ఆ సుక్కరి మల్లయ్య కాళ్ళు మొక్కి వీరసేనుడు వీరవిల కొట్టుకొని ప్రాణం విడిసిండు ఆ వీరసేనుడు నాకు పండుగలున్నాడు సుంకరి మల్లన్న చూచిండు నాయన ఎంత పాని జరిగే భార్య భర్తలకు ఒక్కసారి సావచ్చిందా కొడుకును పట్టుకొని ఆ భార్య భర్తల మీద వాడి ఏడవంగా ఊళ్ళో ఉన్న ప్రజలు ఊరికి వచ్చిండ్రు ఓ నాయన ఏడ్చిన మన రాజు లేచినా రా తూచిన మన రాజు లేచినాడు ఆకు కొడుక మల్లన్న అని పచ్చి కట్టి కొట్టు కచ్చి పేడలు కట్టి పేడల్ల భార్య భర్తల వండ పెట్టుకొని కన్న కొడుకు అటువంటి గాని సీతాకి కుండ పట్టించుకొని ఆగో కొడుకు పెడతాడు అన్నము ఏం పెడతాడయ్యా కట్టుకున్న వస్త్రాలు ఎట్టి సాగరి పాలు దాచుకున్న ధనము ధరణి దేవత పాలు కొడుకు పెట్టిన అన్నం కూడు కాకుల పాలయ్యా గానాడువటువంటి ఆ కొడుకు చక్రవర్తి చేతాకి గుండె పట్టుకొని గోవిందా అని పేడలు లేవడుతున్నదయ్యా ఓ పెద్దలారా రాజనమిదిగో కమలాలో గోపాల బాల నీ రాజనమిదిగో నీ రాజనమిదిగో
కన్న కొడుకు చేత కట్టానికి అగ్గంటు పెడితే బరబర బరబర కొండ పడుగుతోటి మంటలు లేస్తున్నాయి. ఓ తల్లులారా, సచ్చినోళ్ళ పేరు మీద సన్నిళ్ళ తానం చేయాలంటారు. గానాడు గంగ ఒడ్డులకు వచ్చిండ్రు, గంగ తానం ఈసుకొచ్చి ఎంతైనా గాని ఇంటికి వచ్చిండ్రు. ఇంటికాడ దీపం ముట్టించి పూలు పుష్పాలు వేసిండ్రు. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఏనాడు వెళ్ళిపోయిండ్రు. మనిషి ఒక్క కాడ నిలబడితే అవుతాడు గాని కాలవేదన అవుతుందా అయ్యా. మూడొత్తులు ఎత్తున్నారు, ఐదొత్తులు ఎత్తున్నారు, 9 ఒత్తుల చిన్న కర్మ, ఆగో 11 ఒత్తుల పెద్ద కర్మ. ఆగో నెలనాడు నెల మాసికం పెట్టి ఆటకల్ల విలిపించి ఆటలాడిస్తాండ్రు. పాటలాడిస్తున్నాడు. అప్పుడు అటువంటైనా గాని సుంకరి మల్ల ఏమనుకున్నాడు, నా భార్య ఈరలచ్చమ్మ ఉన్నది, నా భార్య నేను కలిసి పిల్లగాన్ని దాస్తామా అని ఏమనుకుంటున్నాడే సుంకరి మల్లయ్యో. ఎంతైనా కానీ అప్పటికైనా ఆడవాళ్ళ చేతులు అర్థమాగా ఓదు, మరి మగవాళ్ళ చేతు లోపల పిల్లగాళ్ళు దక్కరని అంటారు. మగవారి చేతు లోపల పిల్లగం కడితే మరి కడుకోని చేతుల గొడ్డను పెట్టినట్టు, మేకను పెట్టినట్టు. ఆగు అల్లి పూలు వేరైనా మరి అర్థములు వేరైనా, ఆడోళ్ళ మర్రం ఆడోళ్ళ కెరక, మొగిలి పూలు వేరైన మోసములు 2 మగవాళ్ళ మర్రం మగవాళ్ళ కెరక అన్నారు. నా భార్య చేతులు పెడితే మగ కొడుకు లేని ప్రేమకు కొడుకుల దాదుకుంటావు, ఆగో బిడ్డలు లేని ప్రేమకు మా బిడ్డలు దాదుకుంటావా అని ఆ పిల్లగాన్ని పట్టుకొని భార్య వీరలచ్చమ్మ బయటికి పోతానా అని ఆగో ఎట్లా బయలుల్లి వస్తున్నాడే ఆ వీరసేనుడు. ఇప్పుడే ఏ విధంగా బయలుపోతారా ఆ పిల్లగాన్ని చక్రవర్తి మహారాజులు పట్టుకోని ఆ సుంకరి వల్లన్నా ఆగో ఎట్లా బయలుల్లి వస్తున్నాడు ఏడుకమ్మల గుడిసెగానికి. హరిహరి రఘునందనా చాస్తున్నాడు ఏ రంగ వెళ్ళిపోతానని సోద్యాలో పోతామని